మనోడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. నేను విన్నది ఏంటంటే ప్రమోషన్, సినిమా ప్రమోషన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ పబ్లిక్ బబ్లు కనిపిస్తూ ఉన్నాడు. అక్కడక్కడ సినిమా ప్రమోషన్స్ కానీ బ్రాండ్స్ అయినా ఏవైనా కనిపిస్తూ ఉన్నాడు. ఒక బ్రాండ్ కి కానీ ఒక్కొక్క ప్రమోషన్ కానీ మనోడు 80,000 నుంచి 1,50,000 వరకు చార్జ్ చేస్తున్నాడు. చేయండి 2 lakhs 3 lakhs రాసి ఇప్పుడు పని ఉంటుంది దానికి తీసుకున్నా. నాకు తెలుసు మీరు నా ప్రొఫైల్ మొత్తం చెక్ చేయండి. తిప్పి కొడితే 6 months అయింది కదా నేను యూట్యూబ్ ఆపేసి. ఈ 6 months లో తిప్పి కొడితే 10 ప్రమోషన్లు కూడా చేయలేను. మరి నా సర్వే ఎలాగా మీరు అన్నట్టే పోనీ అనుకుంటే అలా వస్తున్నాయి కాబట్టి సర్వే ఇప్పుడు హ్యాపీగా ఉందా? సరే మీరు అన్నట్టు ఫిగర్ 80,000 వేసుకుందాం. 80,000 వేసుకున్నాం అంటే 6 months లో నేను 80,000 ఎలా సర్వే అయిపోతాను? నాకున్న ఖర్చులు లేవన్నావు కదా బ్రో నువ్వే. నేను అదే అంటున్నాను. నేను మినిమం ఖర్చులు ఉంటాయి కదా, మినిమం ఖర్చులు ఉంటాయి కదా. ఎవ్రీ మంత్ నేను చేయట్లేదు కదా అలాగని చెప్పి. ఇప్పుడు మీరు బాగా చెక్ చేయండి. నేను ఏదన్నా ఒక 10 బ్రాండ్ కూడా నేను 2-3 బ్రాండ్లు చేశాను. సినిమా వాళ్ళది కూడా ఏంటంటే నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు పిలిస్తే అప్పుడు నేను సరే అని చెప్పి వెళ్ళాను. ఫ్రీ అని చెప్పను, అలాగని కమర్షియల్ అని కూడా చెప్పను. సరే దాని గురించి చేస్తాను బ్రో అని వెళ్ళిపోయాను టక్కమని. అది కమర్షియల్ కాదు, అటు ఫ్రీ కాదు, అలా వెళ్ళిపోను. డిమాండ్ చేసేటట్టు నేను ఎప్పుడు వెళ్ళలేదు. అండ్ కమర్షియల్ కాదు ఫ్రీ కాదు మధ్యలో ఏముంది? కమర్షియల్ కి కాదు ఫ్రీగా కాదు అంటే ఫ్రీగా అంటే డబ్బులు తీసుకోపోవడం. కమర్షియల్ అంటే మీరు అన్నట్టు 80,000 1,00,000 2 లక్షలు తీసుకోవడం. అటుకి మధ్యలో 40,000 50,000 సరే పర్లేదు, దానికి ఉంది మనకి అమౌంట్ కాదు మనకు తెలిసినట్టు కదా అని వెళ్ళడం. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఏ అయితే ప్రమోషన్ చేసినా వాళ్ళంతా నా ఫ్రెండ్స్ అయిన వాళ్ళే నేను వెళ్తే చేసేవాడిని. అలాగే ఎందుకు అంటే నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్ లో కాంటెంట్ సరిగ్గా లేకపోయినా కూడా వాళ్ళకి జస్ట్ ఒక 300-400K ఫాలోవర్స్ ఉన్నా కూడా వాళ్ళే ఆల్మోస్ట్ ఒక 50,000-60,000 ఛార్జ్ చేస్తున్నప్పుడు మీరెందుకు అంత తక్కువ ఛార్జ్ చేస్తున్నారంటే ఏం చెప్తారు? అదే అన్నా బ్రో, నేను ప్రమోషన్ మీద కాన్సన్ట్రేట్ చేయలేదు. మీరు అన్నట్టు నిజంగా ఒక బ్రాండ్కి 80,000 వచ్చింది అనుకోండి, 2 months హ్యాపీగా నేను బతికేస్తాను కదా. 1 month 2 months వరకు వెళ్ళిపోతాను. 40,000 నాకు 40,000 అందం చేయకోసం లేదు. రూమ్ రెంట్ కట్టుకొని నేను తినడానికి ఉండేది ఒక సో హ్యాపీగా అయిపోవచ్చు. నాకు ప్రాబ్లం లేదు. నేను ప్రమోషన్స్ మీద పడాలి అంటే నాకు వెళ్తాను రీచ్ భయంకరంగా వెళ్తుంది. మంచి ఏ పెట్టిన మిలియన్స్ వెళ్తుంది, ఆఫర్స్ కూడా బాగుంది. కానీ నేను ఎందుకు వెళ్ళట్లేదు? నేను అనుకున్న కేటగిరీ అది కాదు. జనాల్లో ఉండాలనుకుంటున్నాను, ఉంటాను అంతే. నా ఫైనల్ టార్గెట్ సినిమాలు వెబ్ సిరీస్లు ఇవే. సో ఈ మధ్యకాలం మనం డైవర్ట్ అవ్వకూడదు కనుక నేను ఇంకా ఇన్స్టాగ్రామ్ పట్టుకున్నాను. మరి ఎందుకు ఈ 4-5 months నుంచి ఏం చేయకుండా అటు వెబ్ సిరీస్ స్టోరీస్ వినట్లేదు, ఏదైనా ఓన్లీ కాంటెంట్ ఇన్స్టాగ్రామ్ మీదే ఉంటున్నారు? దేనికి రీజన్ ఏంటి? సినిమాలు లేవు, ఇటు పక్క వెబ్ సిరీస్ చేయట్లేదు, రీజన్ లేదు. సినిమాలో వెబ్ సిరీస్ చేస్తున్నాను నేను ఆల్రెడీ. సినిమాలు నేను ఇప్పుడు పైప్ లైన్ లోనే ఆల్రెడీ చేసిన ఒక 3-4 ఉన్నాయి నాకు. అవి ఉన్నాయి రిలీజ్ అయినాయి 4 months లో. ఇప్పుడే అన్ని పైప్ లైన్ అంటే షూట్లు అయిపోయి ఆల్రెడీ. షూట్లు అవుతున్నాయి, షూట్లు అవుతున్నాయి, అలాగన అవుతున్నాయి అవ్వకుండా అంటే ఏం లేదు. నేను అదే చెప్తున్నా. దాని నుంచి వచ్చే ఇన్కమ్ వల్ల ఇంకా మంచిగా సర్వే అవుతున్నా అంటున్నా. అట్లీస్ట్ నీట్గా వెళ్తున్నాను. లేదంటే అప్పుడు నువ్వు అన్నట్టు నేను కూడా కమర్షియల్ అయిపోయి ఇంకెవరీ మంత్ 3 బ్రాండ్లు 4 బ్రాండ్ నాన్న ఎంత ఇస్తావు 20,000 దాకా వచ్చేసి చేసేది దానికే ఉంది. ఇంకెళ్ళిపోతాను ఇంకే. సో చెప్తాను కదా, నేను పెట్టుకున్న దాంట్లో బెట్టింగ్ యాప్స్ ఇవన్నీ కూడా నాకు చాలా వచ్చేవి. కానీ నాకు భయం చేయాలంటే. ఎందుకురా బాబు అంత అవసరమే ఉంది. సో అది చెప్పి అందుకే నేను రీసెంట్గా ల్యాప్టాప్ ఒకటి వచ్చి అన్నీ నాకు ల్యాప్టాప్ నచ్చింది. అలాగే కింద ఉన్న వాళ్ళకి కూడా ల్యాప్టాప్ కావాలి అన్నారు. సరే అని చెప్పి వీళ్ళకి అనుకుంటూనే ఇది చేశాను. అందువల్ల జనాలు అందరూ కూడా 7 million వెళ్ళింది. అది కమర్షియల్ గా వెళ్ళలేదు. నేను ఒక పక్క హెల్ప్ చేశాను, ఒక పక్క ఆ బ్రాండ్ కూడా అయ్యింది. సో అదే ఒకవేళ బ్రాండ్ చేసినా కూడా ఈ విధంగా వెళ్ళాలి అంతే. అంతేగా అనుకుంటే ఎలా అనుకుంటే వెళ్ళకూడదని అందుకనే వెళ్ళాలి. బైక్ చేసినా అది వాళ్ళకి యూజ్ అయ్యేలాగా. ఎగ్జాక్ట్లీ, నాకు యూజ్ అవ్వాలి, వాళ్ళకి యూజ్ అవ్వాలి, చూసే వాళ్ళకి కూడా ఇది కమర్షియల్ గా కాదురా, వాడు హెల్ప్ వాళ్ళు చేసాడు అలాగే ఇది కూడా చేసుకున్నాడు అనేటట్టు ఉండాలి. అందుకని ఎలా ఉంది ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్? ఎలా ఉంది? ప్రొఫెషనల్ లైఫ్ ప్రకారం అదే బ్రో మీరు చెప్పినట్టే వెళ్తున్నాను, మంచిగా వెళ్తున్నాను. మూవీస్ అవి వస్తున్నాయి, ఆఫర్ చేస్తున్నాను. అలాగే వెబ్ సిరీస్ అవి మొన్న రీసెంట్ గానే గోవాలో ఒక 25 days to 30 days షూట్ అయింది. ఇంకా హైదరాబాద్ స్కెడ్యూల్ ఉంది, ది బ్యాడ్ బాయ్స్ అని చెప్పి. ఆ వెబ్ సిరీస్ షూట్ ఆహా వెబ్ సిరీస్ అది. సో ఇంకా అది అవుతుంది అలాగే. సో ప్రొఫెషనల్ లైఫ్ అయితే హ్యాపీగానే ఉంది. హ్యాపీ అని చెప్పను, అలాగే బాధ అని చెప్పను, గోయింగ్ గుడ్, నీట్ గా అలా వెళ్ళిపోతూ ఉంది మంచిగా. కానీ రీసెంట్ టైమ్స్ లో ప్రేమలు సినిమాకి డబ్బింగ్ చెప్పింది బబ్లు అని చెప్పి మంచి అప్రిషియేషన్ వచ్చింది. చాలా మంచిది. ఈ డబ్బింగ్ సైడ్ ఎందుకు షిఫ్ట్ అయ్యావు? అసలు నేను డబ్బింగ్ షిఫ్ట్ అవ్వలేదు. బేసిక్ గా డైరెక్టర్ ఆదిత్య హాసన్ #90s డైరెక్టర్ మడతాను. తన ప్రేమలని మూవీకి రాస్తున్నాడు. బేసిక్ గా నాకు #90s మూవీ అదే వెబ్ సిరీస్ చాలా చాలా ఇష్టం. బ్రోకి ఒకరోజు కాల్ చేశాను, భయ్యా నాకు మామూలుగా నచ్చలేదు, భయంకరంగా నచ్చింది నాకు సినిమా, నిజంగా వెబ్ సిరీస్ నిజంగా చాలా చాలా నచ్చింది అని ఆ రోజు అప్రిషియేట్ చేసి ఇద్దరు మాట్లాడుకున్నాం. అక్కడితో అయిపోయింది. కట్ చేసి చూస్తే ఒకరోజు ఆదిత్య హాసన్ దగ్గర నా ఫోన్ వచ్చింది, బబ్లు ఇలా ప్రేమలని మూవీ వచ్చింది, దానికి నువ్వు డబ్బింగ్ చెప్తావు. బ్రో డబ్బింగ్ ఏంటి బ్రో, ఏం మాట్లాడుతున్నావు బ్రో, నాకు డబ్బింగ్ లేదు రాదు అంటే నాది నేను చెప్పుకుంటాను కానీ అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేదు బ్రో. అంటే నువ్వు రా నేను చూసుకుంటానని చెప్పి అన్నాడు. ఫస్ట్ హీరో ఫ్రెండ్ వాళ్ళకి చెప్పాం. చెప్పిన తర్వాత అక్కడ హీరో ఫ్రెండ్ వాళ్ళు ఏంటంటే కొంచెం సెటిల్డ్ గా ఉంది అబ్బాయి క్యారెక్టర్ చేసిన ఫేస్ ఎక్స్ప్రెషన్స్. తర్వాత ఈ అబ్బాయి ఇంకోటి బాగుందని కరెక్ట్గా సెట్ అయింది. ఇంకా వెంటనే టక్కగా చెప్పుకుని వెళ్ళారు. అండ్ మరొకటి ఆ సినిమా అంత హిట్ అవుతుందని కూడా నాకు తెలియదు.
ఫస్ట్ టైం నేను చేసిన వీడియోస్ కి నేను చేసిన వెబ్ సిరీస్ కాడికి నాకు మంచి పేరు వచ్చింది. కానీ యాజ్ ఏ డబ్బింగ్ అని మీరు నమ్మదే నమ్మరు. ఆ వాయిస్ నుంచి చాలా మంది గుర్తుపెట్టాను నేను. ఏ బంచిక్ బబ్లురా, బబ్లు మాయరా అని చెప్పి తర్వాత కింద కామెంట్లు పెట్టారన్నమాట. భయ్యా నేను అక్కడ చూస్తున్నాను సేపు ఆ క్యారెక్టర్ చూస్తున్నాను, నిన్నే ఊహించుకున్నాను, ఆ క్యారెక్టర్ నువ్వు ఉండుంటే ఇంకా బాగున్నాను, ఇంకా ఉండుంటే బాగున్నాను అందరూ అనేవారు. ఒరే నేను ఉండడం కాదు అంటే నువ్వేంది చేయలేదు ఆ క్యారెక్టర్, నువ్వేం చేయలేదు ఆ క్యారెక్టర్ అంటారు ప్రతి ఒక్కరు. సో వాళ్ళు తెలియదు ఏంటంటే బేసిక్ గానే అది డబ్బింగ్ ఇది అయ్యింది కదా. సో దానివల్ల ఇంకా అలా చాలా చాలా మంచి పేరు వచ్చింది ప్రేమల వల్ల. కానీ ఇప్పుడు నువ్వు యూట్యూబరా, ఇన్ఫ్లుయెన్సరా, ఆర్టిస్టా? ఆమె ఆర్టిస్ట్. ఎప్పటికైనా సరే ఒక మంచి ఆర్టిస్ట్ అవ్వాలి, అదే నాకు గోల్. కానీ వన్స్ ఇన్ఫ్లుయెన్సర్ గా మనం కంటిన్యూ అయినా కూడా ఆర్ఎల్స్ యూట్యూబర్ గా ఉన్నా కూడా మీరు ప్రీవియస్ గా కొన్ని సంవత్సరాలు తమిళలో కానీ ఇంటర్నెట్లో కానీ వెబ్ సిరీస్లు చేసినప్పుడు కూడా పెద్ద ఎక్కువ సినిమా ఆపర్చునిటీస్ రాలేదు. మిగతా వాళ్ళు ఎవరైనా వేరే కమెడియన్స్ చూసుకుంటే వాళ్ళు ఏం చేయకపోయినా కూడా వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ సినిమాల్లో దొరికినాయి. ఇంత మంచి ఆర్టిస్ట్ అయినా కూడా వీటి వల్ల ఏమన్నా మెయిన్ ట్రాక్ ని ఎలా పోతున్నా అనే మైండ్ సెట్ ఏమైనా వచ్చిందా? లేదు బ్రో, అసలు వీటి వల్ల సినిమా ఆపర్చునిటీస్ తగ్గుతున్నాయేమో, అంటే యూట్యూబ్ లో కనిపించే వాళ్ళు, సీరియల్లో కనిపించే వాళ్ళకి ఆపర్చునిటీ చాలా తక్కువ ఉంటాయని చెప్పి అంటూ ఉంటారు కదా. యూట్యూబ్ చేసినంత మాత్రం ఆపర్చునిటీస్ తక్కువ ఉంటాయి అని అంటే నేను నమ్మను. ఎందుకు నమ్మను అంటే మీకు తెలుసో తెలియదో నేను ఇప్పటికీ లెటర్లో ఒక 10 సినిమాల దాకా చేశా. అన్ని కూడా ఫుల్ లెంత్ రోల్ చేశా. అదే బంచిక్ బబుల్ కానీ బబులు మాయ మూవీస్ అని కొడతా అవన్నీ వస్తాయి. అంతవరకు రీసెంట్ గా నేను జిలేబీ అని మూవీ చేశా. ఆ మూవీ డైరెక్టర్ కూడా ఇన్స్టాగ్రామ్ లో స్టోరీ పెట్టి ఏడుస్తూ ఎమోషనల్ అంటే అదే అంటున్నాను. నేను ఆల్రెడీ ఒక 6 నేను ప్రూవ్ చేసుకునేలాగా ఒక 6 to 7 మూవీస్ దాకా అన్నీ చేశా. ఇవన్నీ కూడా వస్తున్నాయి పోతున్నాయి అంత పేరు రావట్లేదు నాకు. సో ఫైనల్ గా జిలేబీ మూవీ పడింది నాకు. డైరెక్టర్ గారు ఎవరు? విజయభాస్కర్ గారు. నువ్వు నాకు నచ్చావు, మల్లేశ్వరి, మన్మోహన్ గారి బ్లాక్ బాస్ ఇచ్చిన డైరెక్టర్ గారు మాట. సో అతను పిలిచిన నేను టక్కుమని పరిగెట్టుకుని వెళ్ళిపోయి తర్వాత బబులు నువ్వు ఎలా రోల్ అని సార్ చేస్తాను సార్ అన్న. కట్ చేసి చూస్తే అది నాకు ఫుల్ లెంత్ రోల్. ఒక విధంగా నువ్వు జిలేబీ మూవీ చూస్తే సినిమా మొత్తంలో హీరో కింద ఒక విధంగా నేనే ఉంటాను. అంటే యాజ్ ఏ కామెడీగా మొత్తం అంతా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక ఆట ఆడించేస్తాను. సో ఇంకా సినిమా వస్తుంది ఇంకా అంటే ఇప్పటి వరకు నేను ఎప్పుడు పెట్టుకోలేని హోప్స్ అన్ని కూడా అందులో పెట్టుకున్నాను. సినిమా వచ్చేస్తుంది కానీ కట్ చేసి వస్తే మైనస్ ఏమైందంటే ప్రమోషన్స్ చేయలేదు. అసలు జిలేబీ సినిమా వస్తుంది ప్రమోషన్స్ చేయలేదు, జనాలకు తెలియలేదు. కాబట్టి నాకు ఎంత బాధ ఎంత ఏడుపు అంటే థియేటర్కి వెళ్ళిపోతే తిప్పి చూస్తే ఒక 50 మంది కూడా లేరు. అసలు ఎవరు లేరు. అన్ని మూవీస్ అన్ని థియేటర్స్ ఖాళీగా ఉన్నాయి. ఉన్న థియేటర్లు కూడా తీసేవారంట. జనాలు రావట్లేదు. చాలా 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 బాధ వచ్చింది. ఆ డిప్రెషన్ నుంచి నేను బయట రావడానికి నాకు 2 months పట్టింది. ఇక్కడ 2-3 పాయింట్స్ నేను మొత్తం హోప్ సినిమా పెట్టుకోవడానికి నేను చేసిన క్యారెక్టర్ ఒకటైతే అంటే బబ్బులు 100% 1000% ఇచ్చాడు, ఎఫర్ట్స్ పెట్టాడు ఆ సినిమాలో. సో ఈ సినిమా వస్తే నేను స్టార్ అవుతున్నాయి అన్ని పక్కన పెడేస్తే ఒక మంచి సినిమా చేశాను. బబ్బులు అన్నాడు 70mm స్క్రీన్ మీద కూడా బాగా కనిపిస్తాడని కూడా చేశాను. అదొకటి. ఇంకోటి అంటే విజయభాస్కర్ సార్ ఉన్నారు కదా. సో డెఫినెట్గా సో ఈ కాంబో పెట్టుకుని నేను పర్లేదు మంచి పేరు వస్తుంది అనుకున్నాను. కానీ మొత్తం రివర్స్ అయిపోయింది. అసలు సినిమా థియేటర్కి వెళ్ళలేదు. చాలా చాలా బాధ అనిపించింది. ఏడుపు లిటరల్లీ 2 months దాని నుంచి బయట రాలేపోయాను నేను. ఇంతకాలం సినిమా కోసం వెయిట్ చేశాను. రాకరా ఒక మంచి సినిమా పడింది, అది కూడా ఫుల్ లెంత్ రోల్ పడింది. అది విజయభాస్కర్ గారు అంటే జస్ట్ ఇమాజిన్ నా హోప్ ఎలా ఉంటుందో చెప్పి నాకు ఎంత ఆనందంగా ఉంటుంది. అమ్మయ్యా బోలేరా బాబు, అట్లీస్ట్ ఇప్పటి నుంచి జనాలు తెలుస్తుంది. జనాల కారణం ముందు ఇండస్ట్రీ తెలుస్తారు. నాకు ఆఫీస్ ఆడడం కోసం ఇండస్ట్రీ డైరెక్టర్ తెలుస్తారు, దాని నుంచి పిలుస్తారు. బట్ కట్ చేసి చూస్తే సినిమా అసలు ఆడలేదు అంటే ముందు జనాలు వెళ్తే తెలుస్తుంది రివ్యూ ఎలా ఉంది ఏంటంటే. వాళ్ళు జనాలు వెళ్ళలేదు, ఏం తెలియలేదు. చాలా బాగా అనిపించింది. 2 months ఇంకా అక్కడే ఫిక్స్ అయిపోయాను నేను. ఏం ఫిక్స్ అయ్యానంటే బాహుబలి లాంటి సినిమా చేసినా కూడా వెళ్ళేనా చేసేనా వచ్చేనా నా ఎఫర్ట్స్ నేను 200% పెట్టాను అంతే. ఇంకా అది రిజల్ట్ వస్తుందని నాకు అనవసరం. ఇంక నేను ఫిక్స్ అయిపోయింది. అంటే ప్రతి మనిషికి ఒక లెసన్ నేర్పిస్తుంది. ఒక్కటి జరిగినా కూడా నాకు అది నేర్పించింది బాగా. నేను ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఎప్పుడు హోప్స్ అనేది మనం పెట్టుకోకూడదు. వెళ్ళడం మన పని మనం చేసుకుంటాడు వచ్చేయడం. కానీ కట్ చేసి చూస్తే తర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వాత చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. అలా జిలేబీ సినిమా చూసాను, చాలా బాగుంది. జిలేబీ సినిమా చూసాను, ఆహాలో చాలా బాగుంది అని. అప్పుడు నాకు చిన్న తెలియని ఆనందం. అంటే ఈ బాధ నుంచి కొంచెం పోలే అట్లీస్ట్ జనాలకి రీచ్ అయింది కదా అని చెప్పి. సో దానివల్ల కొంచెం హ్యాపీ అనిపించింది. కానీ